హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్ ఫాల్లో కొనాల్సిన 15 స్టాక్స్ పార్ట్ 2 వీడియో ఇది. సో పార్ట్ 1 వీడియో చూడాలనుకుంటే నేను ఐ బటన్లో ఉంచుతాను, మీరు ఆ వీడియో చూడొచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 వీక్గా మార్కెట్ ఫాల్ అనేది మనం చూడొచ్చు. దానికి మెయిన్ రీజన్స్ ఏమిటి అని మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కానీ, మార్కెట్ వాల్యుయేషన్స్ కానీ, ప్లస్ బడ్జెట్ ముందు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో ప్రిపేర్ చేశాను, ఆ వీడియో ఐ బటన్లో ఉంచుతాను. మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట మార్కెట్ ఎంతలా ఫాలో అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ మనం ఈ వీడియోలో 15 స్టాక్స్ గురించి చూద్దాం. ఇవి కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్. సో వీటిలో మన ఫస్ట్ స్టాక్ వచ్చినట్లయితే భారతీయ ఎయిర్టెల్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే 553 లెవెల్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్ ఎక్కడ కొనవచ్చు అంటే 540 లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 500 లెవెల్స్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే ఈ స్టాక్కి చాలా మంచి పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. 5G ట్రైల్స్ కానీ, ప్లస్ సబ్స్క్రైబర్ డేటా కానీ చూసినట్లయితే కొంత పాజిటివ్గా ఉంది స్టాక్. సో మ్యాక్సిమం 500 లెవెల్స్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే HCL టెక్. HCL కూడా చాలా మంచి ఐటీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్గా బాగా హై లెవెల్స్కి వెళ్ళి ఫాలో అవటం మనం చూడొచ్చు. సో ఈ స్టాక్ ఎక్కడ బై చేయొచ్చు అంటే కరెంట్ 914 దగ్గర ఉంది. సో 862 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం బాగా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఈ సపోర్ట్ కింద మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 806 అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే సేమ్ ఇదే లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి 806, 800 లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మన థర్డ్ స్టాక్ మనం చూసినట్లయితే టైటాన్. వీళ్ళు ఎక్కువగా గోల్డ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి గోల్డ్ వాచెస్, ఐవేర్స్ వీటి బిజినెస్. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసే స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే కరెంట్ కొంచెం సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 1345 ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొంత సపోర్ట్ 1345 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అక్కడి నుంచి బ్రేక్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇది అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు. 1274 లెవెల్ దగ్గర కొంత స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్లయితే బాగా ర్యాలీ అవుతూ ఉంది. సో ఈ లెవెల్స్లో కొంత ఎక్కువ క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, 1274 కానీ లేదంటే 1340 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు. నెక్స్ట్ స్టాక్స్ మనం చూసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే సపోర్ట్ లెవెల్ దగ్గర మనం కన్సిడర్ చేయొచ్చు. సో కావాల్సింటే ఇక్కడ కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం వెయిట్ చేస్తే ఇది 660 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ చేయండి, ఈ లెవెల్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 660 లెవెల్ అనేది కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 630 లెవెల్ అనేది కొంత ఎక్కువ క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో చాలా మంచి స్టాక్ అనమాట. సో బాగా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ 630 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఈ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. 586 లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం 630 లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేయండి, లేదా అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు వెయిట్ చేసి నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయండి, 580 లెవెల్స్. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే SBI కార్డు. సో ఈ స్టాక్ కూడా బాగా రీసెంట్గా ర్యాలీ అవుతూ ఉంది. సో ఈ స్టాక్ మనం ఎక్కడ బై చేయొచ్చు అంటే 958 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అక్కడి నుంచి అది సపోర్ట్ తీసుకొని ఫాలో అవుతున్నప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేసి నెక్స్ట్ 870 ఈ లెవెల్స్కి అక్కడికి వచ్చినప్పుడు కొంత బై చేయండి, లేదంటే మీడియం కావాలనుకుంటే 915 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో బాగా వెల్త్ క్రియేట్ చేసే స్టాక్ అనమాట. సో కార్డ్ కన్సంప్షన్ ఎక్కువ అవడం దీనికి పాజిటివ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్లయితే డాబర్. వీళ్ళది FMCG సెక్టర్ స్టాక్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ఇది బాగా రీసెంట్గా ఫాలో అవుతూ ఉంది. సో వెయిట్ చేయండి. సో నెక్స్ట్ సపోర్ట్ మనం చూసినట్లయితే ఈ సపోర్ట్ మనం తీసుకోవచ్చు 508 లేదంటే డైరెక్ట్గా 500 లెవెల్ కోసం వెయిట్ చేయండి. 500 లెవెల్ ఈ రేంజ్లో కొంచెం క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. 500 లెవెల్ దగ్గర మనం చూసినట్లయితే రీసెంట్గా సపోర్ట్ తీసుకోవడం మనం చూడొచ్చు, లేదు ఒకవేళ 500 లెవెల్స్ బ్రేక్ చేసి వస్తున్నప్పుడు నెక్స్ట్ సపోర్ట్ కింద
485 అయితే 480 లెవెల్స్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. 480 లెవెల్ అనేది కొంత సపోర్ట్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో 500 కానీ 480 లెవెల్స్ కానీ కొంచెం చూడండి, ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే సిప్లా ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇది కూడా చాలా మంచి స్ట్రాంగ్ కంపెనీ. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్గా ర్యాలీ అవ్వటం చూడొచ్చు. సో రీసెంట్గా ఫాలో అయింది. సో ఈ స్టాక్ ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ 806 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 800 లెవెల్ కోసం వెయిట్ చేయండి. సో ఈ 800 to 806 ఈ లెవెల్స్లో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడ సపోర్ట్ తీసుకొని ఫాలో అవుతున్నప్పుడు 778 లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువగా రీసెంట్గా ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడం మనం చూడొచ్చు. సో 778 లెవెల్ కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా బాగా సివియర్గా ఫాలో అవుతున్నప్పుడు 750 లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. 745 750 లెవెల్. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఫాలో అవటం మనం చూడొచ్చు. సో ఇది ఏ లెవెల్స్లో యాడ్ చేసుకోవాలంటే 3200 ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. అంటే 56 పాయింట్స్ గ్యాప్ ఉంది. సో 3200 ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 3150 3160 ఈ లెవెల్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం చూడొచ్చు. సో 3160 లెవెల్ దగ్గర కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఆటో సెక్టర్ ఒక 2-3 ఇయర్స్ కానీ ఆటో సెక్టర్ కొంచెం రివైవల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ స్టాక్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో లేదా అంతకు మించి ఇంకా సివియర్గా ఫాలో అవుతున్నప్పుడు ఇది మరి స్ట్రాంగ్ సపోర్ట్కి తీసుకోవచ్చు. 30-40 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ బిజినెస్లో ఇది చాలా మంచి లీడర్ మనం కన్సిడర్ చేయొచ్చు. సో రీసెంట్గా మనం చూసినట్లయితే 3300 నుంచి 2800 లెవెల్ దగ్గర ఫాలో అయింది. సో ఈ స్టాక్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 2728 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. 2731 2740 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ముత్తూట్ ఫైనాన్స్. వీళ్ళది మెయిన్ గోల్డ్ బిజినెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఫాలో అవుతూ ఉంది. సో వెయిట్ చేయండి, ఇది కొంచెం సపోర్ట్ బ్రేక్ చేసింది కాబట్టి కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1079 దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే బౌన్స్ అయ్యే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అని ఉన్నాయి. సో 1075 లెవెల్ దగ్గర చూడండి, ఆ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 1014 ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా లాంగ్ టర్మ్లో చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసే స్టాక్. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ఐజీఎల్. ఇది ఢిల్లీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే 515 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ 500 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 478 లెవెల్ దగ్గర మనం కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. 478 లెవెల్ దగ్గర. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే జూబిలెంట్ ఫుడ్. వీళ్ళది మెయిన్ డామినోస్ పిజ్జా కానీ డంకిన్ డోనట్స్ కానీ ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇండియాలోనే కాకుండా శ్రీలంక కానీ బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్లో కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ మనం చూసినట్టయితే రీసెంట్గా ర్యాలీ ఇచ్చింది. సో ఇప్పుడు కరెంట్ కొంచెం ఫాలో అవడం వల్ల మంచి లెవెల్స్లో ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్టాక్ కరెంట్ లెవెల్స్లో కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఆ లెవెల్స్ అంత అట్రాక్టివ్గా లేనప్పుడు కొంచెం వెయిట్ చేసేసి 2516 ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 2430 ఈ లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ బిజినెస్ బాగా గ్రో అయితే ఈ స్టాక్ కూడా చాలా మంచి పాజిటివ్గా ఉంటుంది. సో ఈ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. అర్బనైజేషన్ పెరగటం కానీ డామినోస్ ఇట్లాంటి వాటికి బాగా జనాలు అలవాటు పడినప్పుడు ఈ స్టాక్ చాలా మంచిగా ఉంటుంది. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే అమర్ రాజా బ్యాటరీస్. వీళ్ళు లిథియం బ్యాటరీస్ కానీ ఈ బ్యాటరీస్ సెగ్మెంట్లో వీళ్ళు చేస్తూ ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ స్టాక్ మనం చూసినట్లయితే రీసెంట్గా ఫాలో అయింది కాబట్టి సో కరెంట్ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. 900 910 ఈ లెవెల్స్ దగ్గర
9-10 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో 9-10 to 9-15 లెవెల్ రేంజ్లో. లేదు అక్కడి నుంచి ఇంకా బాగా ఫాలో అవుతున్నప్పుడు 874 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ కూడా బాగా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో మ్యాక్సిమం అంతా ఎలక్ట్రిసిటీ వస్తుంది కాబట్టి ఈ బ్యాటరీస్ సెక్టర్ వాటికి బాగా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఎక్కువ సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెవెన్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయవచ్చు. మన నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. అవి ఓన్లీ అగ్రికల్చర్ కానీ లేకపోతే క్రెయిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వెహికల్స్కి వీళ్ళు టైర్స్ కానీ లేకపోతే అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ కూడా మనం చూసినట్టయితే రీసెంట్గా బాగా హెవీగా ఫాలో అయింది. సో కరెంట్ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు, వెరీ లెస్ క్వాంటిటీస్. లేదు అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 1534 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేసేసి నెక్స్ట్ 1432 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఫాలో అయ్యేటప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని వన్స్ రీబైండ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది ఎంతవరకు ఫాలో అవుతుందో తెలియదు అనమాట. సో వన్స్ ఫాలో అయిన తర్వాత రీబౌండ్ అయ్యేటప్పుడు ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేస్తే మంచిదన్నమాట. మన లాస్ట్ స్టాక్ మనం చూసినట్లయితే డాక్టర్ లాల్ ప్యాథలాబ్స్. వీళ్ళు డయాగ్నోసిస్ బిజినెస్లో ఉంటూ ఉంటారు. సో ఏంటంటే ఏదైనా హెల్త్ చెకప్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళ బిజినెస్ అనేది బాగా గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే కరెంట్ కొంత సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. సో ఇక్కడ కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు 2243 లెవెల్స్ దగ్గర. లేదా అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతున్నప్పుడు 2128 లెవెల్ కూడా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనకి కన్సిడర్ చేయొచ్చు. సో ఈ లెవెల్లో కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్స్ అన్ని మ్యాక్సిమం చూడండి మండే, ఎందుకంటే వోల్టైల్గా ఎక్కువ ఉంటుంది బడ్జెట్ కాబట్టి. సో ఏంటంటే బాగా ఫాలో అయ్యి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కొంత క్వాంటిటీని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 10 స్టాక్స్ కొనాలనుకున్నాను అనుకో. సో సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం 5 క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో అది ఇంకా ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ 2 క్వాంటిటీస్ 3 క్వాంటిటీస్ అలా యాడ్ చేసేసి అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో చాలా మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు అనమాట. సో మండే అందుకని ఒక 50-20-40% క్యాపిటల్ అనేది మండే రోజు యాడ్ చేస్తాం. ఒకవేళ బడ్జెట్ పాజిటివ్గా ఉన్నట్లయితే మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది. ఎందుకంటే డిఏఎస్ బాగా బై సైడ్ ఉన్నారు కాబట్టి, ప్లస్ పాజిటివ్ న్యూస్ ఉన్నాయి, రిజల్ట్స్ కానీ పాజిటివ్ న్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. లేదు బాగా నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే బాగా సివియర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అది ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మనం నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే సో కరెంట్ 13,600 లెవెల్ దగ్గర ఉంది కదా. సో 13,200 ఈ లెవెల్స్ మ్యాక్సిమం 13,300 ఈ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్స్ అంత సివియర్గా ఫాలో అయ్యేటట్టు ఇంకా ఈ లెవెల్ నుంచి సివియర్గా ఫాలో అయ్యేంత న్యూస్ అయితే మరి అంత బ్యాడ్ న్యూస్ అయితే ఏమీ లేవు. ఓన్లీ బడ్జెట్ ఒక్కటే కాబట్టి సో 1 వీక్ వరకు నెక్స్ట్ 1 వీక్ వరకు కొంచెం నెగిటివ్లో ఉండొచ్చు. ఆ తర్వాత రివైవల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి పాజిటివ్గా ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ 15 స్టాక్స్. మీకు ఇంకా ఏదన్నా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో అనాలిసిస్ చేసి నేను వీడియో ప్రిపేర్ చేస్తాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.